హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ప్రతి గురువారం నేను ఏం పూజ చేసుకుంటాను, మార్నింగ్ వరకు ఎట్లా ఉంటాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారనమాట. ఎవ్రీ గురువారం నేనైతే బాబాకి పూజ చేస్తానండి. ముందు రోజు నైట్ ఇలా మొత్తం క్లీన్గా పెట్టేసుకుంటాను. పొయ్యి అన్నీ, గ్యాస్ కట్టు అని, దేవుడి సామాను అన్నీ ముందు రోజు నైటే కడిగేసుకుంటాను. బుధవారం ఇంకా వారంలో 2 సార్లు అయితే కన్ఫర్మ్గా క్లీన్ చేస్తాను, బుధవారం ఆర్ సండే. ఇంకా శనగలు లేవని బాబాకి బొబ్బర్లు ఉంటే అవి నానబెట్టానండి. అవి కుక్కర్లో పెట్టాను. పాలు కూడా వచ్చేసాయి, పాలు కూడా కాస్తున్నాను అనమాట. ప్రతి గురువారం ప్రసాదం ఏమున్నా లేకపోయినా పాలు అయితే కన్ఫామ్గా పెడతానండి. నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ప్రసాదం ఏమీ లేకపోయినా ఒక గ్లాస్ పాలైనా పెట్టి బాబాకి దండం పెట్టుకోవడం అలవాటు. ఏ రోజు చేసినా చేయకపోయినా గురువారం కన్ఫామ్గా చేస్తానండి. ఇంకా ఓపుకుంటే శుక్రవారం, శనివారం అట్లా 3 రోజులు చేస్తాను. ఇంకా వర్క్ ఎక్కువగా ఉందనుకుంటే గురువారం చేస్తాను, మళ్ళీ శనివారం కూడా చేస్తాను. ఎందుకంటే నాకు బాబా ఇష్టం, బావకేమో వెంకన్న స్వామి ఇష్టం. ఇంకా వెంకన్న స్వామికి కూడా బాగా చేసుకున్నాం. ఇంక నాకు అంతా బాగానే ఉంది, వర్క్ తక్కువ ఉందనుకుంటే వరుసనే 3 రోజులు చేస్తాను, గురు, శుక్రు, శని అనమాట. మీరే ఏ రోజుల్లో చేస్తారు కామెంట్ చేయండి. మీకు కూడా బాబా ఇష్టమేనా? ఇక్కడ ఇంకా రాగి చెంబుకైతే బొట్లు పెట్టుకున్నాను గుమ్మం దగ్గర పెట్టడానికి. సో ప్లీజ్ నల్లగా ఉంది ఏంటని అనమాకండి. పీతాంబరి పౌడర్ ట్రై చేశాను, అయినా సరే రావట్లేదు. ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ కామెంట్లో, నేను ట్రై చేస్తాను. ఇంకా ఎంత వాష్ చేసినా ఆ టైంలో మెరుస్తుంది, తర్వాత ఇట్లా అయిపోతుందండి. మరి రాగి కరెక్ట్ కాదా, లేకపోతే నేను వాడే మంచిది కదా అని తెలియట్లేదు. సో ప్లీజ్ చెప్పండి, ఏమైనా టిప్స్ ఉంటే కనుక. కన్ఫామ్గా ఇంకేదో గుమ్మం దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట, పువ్వులు వేసి. ఈ మందార పువ్వులేమో మా పక్కన ఖాళీ స్థలంలో ఉన్నాయి, ఇంటికల్లా వాళ్ళు మొక్కలు వేశారనమాట. ఇంకా పువ్వులు కొనుక్కునే పని లేకుండా చక్కగా మందార పువ్వులు దొరుకుతున్నాయి అనమాట. అప్పుడప్పుడు ఉండవు, ఇంటికల్లా వాళ్ళు కోసుకుంటే అప్పుడు కనుక మేము కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాము. ఇంక ఈరోజు నాకు ఎక్కువ పువ్వులు దొరికాయి, అందుకే మొత్తం మందారాలతో అలంకరించేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, అసలు పూజ గది ఎంత పీస్ఫుల్గా ఉందో మీరు వీడియో ఎండింగ్లో చూద్దరు కానీ అసలు ఎంత బాగుందో, కలకలలాడిపోయింది చాలా రోజుల తర్వాత మా పూజ గది. ఎన్ని పువ్వులు, గులాబీలు, చామంతులు పెట్టినా మందారం ఇచ్చే అందం రాదండి. నాకు అలా అనిపిస్తుంది ఎందుకో. మందార పువ్వులు దొరకడం అదృష్టం అనిపిస్తుంది ఈ రోజుల్లో సిటీలో. ఇంకా ఇక్కడ దొరుకుతున్నాయి మా ఇంటికల్లా ఆవిడ కొంచెం మొక్కలు అవి పెట్టడం వల్ల. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇక్కడైతే పువ్వులన్నీ పెట్టేసుకుంటున్నాను లైన్గా. పూజ ప్రతి గురువారం కన్ఫామ్గా చేస్తానండి. ఇంకా ఇక్కడ సింకు పూలు కూడా కోసుకొచ్చాను, అవి కూడా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీరే ఏ రోజు చేస్తారు పూజలు చెప్పండి. పూజ చేసుకుంటే అదొక ప్రశాంతంగా ఉంటుందండి, అంతే. వారం మొత్తం పూజను చేయమని చెప్పట్లేదు. ఇంక ఇక్కడైతే మొత్తం పూలు పెట్టేసుకున్నాను, క్లీన్ చేసుకున్నాను క్లాత్తో అనమాట. అదొక మన మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. కొందరికి మ్యూజిక్ వింటే, కొందరికి పూజ చేసుకుంటే, కొందరిని దేవుని ఫోటో చూస్తే. నాకైతే బాబా విగ్రహం అండి, బాబా విగ్రహం చూస్తే ఎంతసేపు అయినా ఉండిపోతాను. మీకు అలా ఎప్పుడైనా అనిపిస్తుందా? మీలో ఎవరికైనా బాబా ఇష్టమా అండి? నాకైతే బాబా చేసిన మేలు ఎవ్వరూ చేయలేదనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి బాబా అంటే చాలా చాలా ఇష్టం. నాలో ఎవరికైనా బాబా ఇష్టం ఉంటే కింద ఓం సాయిరామ్ అని కన్ఫామ్గా కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడైతే దీపం ముట్టించేస్తున్నాను అనమాట అగరత్తులతో. అందరూ అగ్గిపెట్టితో వెలిగించకూడదు అంటూ ఉంటారు కదా, నేనైతే ఫస్ట్ నుంచి అగరత్తుతో వెలిగిస్తాను దీపం అనమాట. ఇంకా బాబా అనే కదండి, దేవుళ్ళందరూ ఒకటే, కాకపోతే ఒక్కొక్కరికి కొన్ని పర్టికులర్గా ఈ దేవుడు అంటే ఇష్టం. బాబాకి వెంకన్న స్వామి అంటే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. నాకేమో బాబా ఇష్టం, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కది. నాకేమో చిన్నప్పటి నుంచి బాబా అంటే ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఇష్టం. బాబా విగ్రహం చూస్తే ఏదో తెలియని ఫీలింగ్, నాకు దగ్గరగా ఉన్నట్టు, నాకు బంధువు అయినట్టు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఆయనతోనే చెప్పుకుంటానండి. ఆనందం వేసినా ఆయనకే పూజ చేస్తా, బాధ వచ్చినా ఆయనకే చేసుకుంటా. ఇంకా అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాం అనమాట. మా అమ్మవారి ఫోటో చూసి ఉంటారు, దశావతారాలు ఉంటాయి, దసరాలో చేస్తాం అనమాట ఆ ఫోటోకి. ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది, ధూపం వేసేసుకున్నాను, హారతి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా ఎర్రటి మందారాలు అసలు భలే మెరుస్తున్నారు కదా మా దేవుళ్ళు. ఎలా ఉంది మా పూజ గది కామెంట్ చేయండి కింద, ఓకేనా? ఇంక ఇక్కడైతే పూజ అవగానే వెంటనే
కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత టిఫిన్ అయితే వేసుకుంటాం అనమాట. టిఫిన్ కింద నిన్న చేసిన పెసరపిండి ఉందండి, అదైతే అట్లయితే వేసేసాను. కొర్రలతో చేసినవి మీరు చూడపోతే కనుక చూడండి, షార్ట్స్లో పెట్టాను. చాలా బాగా వస్తున్నాయండి దోశలు, హెల్దీ అండ్ టేస్టీ అనమాట, కొర్రలతో చేసిన పెసరట్టు. ఇంకా ఇక్కడ అదే ఈరోజు సరిపోయిందనమాట మాకు. ఒక 4 దోశలు అయినాయి. ఇంకా లాస్ట్ దోశ ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ వేసాను, అయిపోయింది పిండి ఈ రోజుతో. ఇంకా ఇడ్లీ రుబ్బు అయితే వేసుకోవాలి. ఇంక ఈవినింగ్ టిఫినే కదా, పప్పు వండుతాను. మ్యాక్సిమం థర్స్డే సాటర్డే పప్పే వండుతాము. ఇంకా పప్పు గోంగూర వండుదామని రెడీ చేశాను. పప్పు కడిగేసి ముందే పక్కన పెడతాను అనమాట. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా గోంగూర కూడా కడిగేసి గిన్నెలో పెట్టుకుంటాను. ఆ గోంగూర వేసి, గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేయట్లేదు. ఇంకా కొంచెం గ్లాస్ వాటర్ అండ్ 1 స్పూన్ ఆయిల్, గల్లుప్పు అయితే వేస్తాను అనమాట. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు త్వరగా ఉడుకుద్దని మా మమ్మీ చెప్పిన టిప్ అనమాట. ఇంకా నేను కన్ఫామ్గా ఏ పప్పు ఉడకబెట్టినా 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను నేను. కుక్కర్లో ఉడకబెట్టినా, విడిగా ఉడకబెట్టినా కన్ఫామ్గా. మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుద్దాం, మీరు కూడా ట్రై చేసి చూడండి. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. కొంచెం పసుపు వేసేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుంటాను. అన్నం నానితే చాలా బాగా వస్తుంది అనమాట మాది. ఇంకా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకొని ఈలోగా పప్పు మీద వేసుకుంటాను. కొంచెం కారం వేసుకొని, అలాగే తాలింపు వేసుకుంటాకి నూనె పెట్టేసి తాలింపులన్నీ వేసేసి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇందులో ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. గోంగూర పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి ఉంటుంది గోంగూర పప్పులో, కారం కారంగా, పుల్లగా. ఆ దగ్గర ఎండుమిర్చి తక్కువ ఉన్నాయని కొంచెం తక్కువ వేసాను. కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. సాంబార్ పొడి లాస్ట్లో వేసేసి. ఇదండి వీడియో. నా వీడియో నచ్చింది కదండి. నచ్చితే కన్ఫామ్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇది నా థర్స్డే మార్నింగ్ 10:30 లోపు 11 వరకు ఈ వంట అయిపోతుంది. తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకుంటానండి. వీడియో నచ్చి లైక్ చేయండి. బాయ్ బాయ్.